హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్ళిపోదామండి. ఈరోజు వినబోయే నావెల్ పేరు ఆత్రం పెళ్ళికొడుకు. రాసినవారు బి గీతిక గారు. ఈ ఆత్రం పెళ్ళికొడుకు నావెల్ స్వాతి సపరివార పత్రికలో ఫిబ్రవరి 2016లో పబ్లిష్ అయిందండి. నా మాటల్లో పూర్తి నావెల్ని వినేద్దాం. 4th ఎపిసోడ్ కంటిన్యూ చేద్దామండి. ఇంకేంట్రా ఉండనా అన్నాడు సుధీర్. అడుగుతామా వద్దా అని ఒక్క క్షణం సందిగ్ధంలో పడి తర్వాత అయిష్టంగా సరే అంది. అవునరా, మర్చిపోయాను, రేపు ఎర్లీ మార్నింగే మనోజ్ పెళ్ళి, నేను తీసుకొని రమ్మని మరీ చెప్పింది మనోజ్ వాళ్ళ బామ్మ. ఆవిడతో సరే అని చెప్పాను. మరి నువ్వు వస్తావా అడిగాడు. పూజిత తప్పకుండా రాను అంటుందని సుధీర్ నమ్మకం. ఏమని చెప్పాలి అన్నదానికంటే మనోజ్ పెళ్లి చేసుకుంటున్నాడు అన్నదానికి నిరత్తురాలైపోయి రేపు మార్నింగే నా పెళ్ళి అంటూ ఒక్కో అక్షరాన్ని అయిష్టంగా ఆగాగి పలికింది పూజిత. ఆమెలోని భావం సెల్ ఫోన్లో అస్సలు తెలియలేదు సుధీర్కి. అవునరా, రేపు తెల్లవారుజామున 5 గంటలకే ముహూర్తం. నువ్వు వస్తానంటే చీకటితోనే రెడీ అయ్యుండు, వీలు చూసుకొని నేనే అక్కడికి వచ్చి నేను తీసుకొస్తాను అంటూ తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోతున్నాడు సుధీర్. పూజిత కోపంతో పళ్ళు కటకటలాడించింది. ఆవేశంతో వెనువెంటనే ఊపిరి తీసుకుంటూ నేను రాను, నువ్వేం రానక్కర్లేదు అని విసురుగా చెప్పింది. ఆమె జవాబు ముందే ఊహించాడు సుధీర్. సరే అయితే నీ ఇష్టం, జాగ్రత్త, ఉండనా అన్నాడు. కోపంతో వెంటనే టప్పున ఫోన్ కట్ చేసింది పూజిత. ఆమెకు ఒళ్ళంతా మంటగా ఉంది. మనోజ్ పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంటుంటే ఆమెకి మనశ్శాంతి లేదు. మరుసటి రోజు ఉదయం 10 గంటలు దాటుతున్నా కూడా ఎంతకీ సుధీర్ నుంచి ఫోన్ రాకపోవడంతో తానే చేద్దామని ఫోన్ చేతుల్లోకి తీసుకుంది పూజిత. సుధీర్ నెంబర్ని తీసి కాల్ బటన్ నొక్కబోతూ మళ్ళీ అంతలోనే వద్దులే అనుకుంది. అసహనంతో ఫోన్ని పక్కన పడేసి కళ్ళు మూసుకుంది. కొంచెం సేపటికి వంటగదిలో నుంచి క్రాంతి మళ్ళీ గట్టిగా పిలవటంతో తప్పదు అన్నట్లుగా మంచం దిగి ఫోన్ ఛార్జింగ్ పెట్టి బాత్రూంలోకి వెళ్ళింది పూజిత. ఆమె స్నానం పూర్తి చేసి వచ్చేసరికి నీ ఫోన్ తెగ మోగుతోంది, ముందు వెళ్ళి చూడు అంది క్రాంతి. పరుగున వెళ్ళి ఛార్జింగ్ తీసి చూసింది పూజిత. ఫోన్లో తండ్రి నుంచి సుధీర్ నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే ఆమె సుధీర్కి ఫోన్ చేయబోయేలోపు మళ్ళీ సుధీర్ ఫోన్ చేశాడు. వెంటనే చెప్పు అంది పూజిత. ఏం లేదురా, నేను గ్యాలరీ పనిలో పడి నిన్నంతా డాడీకి అసలు ఫోన్ చేయలేదు. ఇందాక ఆయనే నాకు ఫోన్ చేశారు, నీతో మాట్లాడతాను అంటూ ఫోన్ నీకు ఇమ్మన్నారు. బాత్రూంలో ఉన్నావని వచ్చాక నీతో ఫోన్ చేస్తానని మేనేజ్ చేశాను. ఒకవేళ నీకు చేస్తారేమో, జాగ్రత్తగా మాట్లాడు అన్నాడు సుధీర్. అలాగేలే అని ముభావంగా చెప్పిందామా. సరే ఉంటాను అన్నాడు సుధీర్. సుధీర్ నుంచి ఇంకేదో వినాలి అని ఆత్రం పడుతున్న పూజిత ఆ ఒక్క ముక్క చెప్పేసి సుధీర్ ఇక ఉంటాను అనటంతో కంగారు పడిపోయింది. అప్రయత్నంగా వెంటనే అన్నయ్య ఒక్క మాట, నీ ఫ్రెండ్ పెళ్ళి బాగా అయిందా అని అడిగేసింది. అడిగిన తర్వాత తన తొందరపాటికి నాలిక కొరుక్కొని అదే పెదనాన్న పెళ్ళి ఎలా జరిగిందని అడిగితే ఏమని చెప్పాలి అందుకని అని తడబడుతూ అందామా. సుధీర్ ఓ క్షణం ఆలోచనలో పడి మనోజ్ పెళ్ళా అని సందిగ్ధంగా అడిగాడు. తర్వాత డాడీ అడిగితే వాడి పెళ్ళి ఆగిపోయింది అని చెప్పురా అని గంభీరంగా అన్నాడు. అంతే, పూజిత అదిరిపడి షాగ్గొట్టినట్లుగా మంచం మీద కూర్చుండిపోయింది. తాను విన్నది నిజమో కాదో అన్నట్లుగా అపనమ్మకంగా ఏంటి పెళ్ళాగిపోయిందా, ఏమైంది అని ఆత్రంగా అడిగింది. మనోజ్ పెళ్లి చేసేసుకుంటున్నాడు అనుకుంటూ రాత్రంతా ఆమెలోని బాధ. పెళ్ళాగిపోయింది అని వినంగానే పూర్తిగా పోయి మనసుకి పట్టలేనంత ఆనందంగా అనిపించింది. తన మనస్సు లోపల మనోజ్ పెళ్లి మీద ఎంత విముఖత ఉంది అని ఆమెకి ఆ క్షణమే తెలుస్తుంది. నిన్న సాయంత్రం మనోజ్ ఏం తిన్నాడో ఏమో, రాత్రంతా వాంతులయ్యాయి. పెళ్లిపీటల మీద కూర్చోగానే బాగా కళ్ళు తిరిగి పడిపోయాడు. నీళ్లు కొట్టినా ఏం చేసినా స్పృహే రాలేదు. వెంటనే సెంట్వి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. డాక్టర్లు ఫుడ్ పాయిజనింగ్ అయిందన్నారు అని చెప్పాడు సుధీర్. పెళ్ళి ఆగిపోయింది అని విన్నప్పుడు పూజితాలో ఉన్న సంతోషం మొత్తం ఆ మాటలతో ఆవిరైపోయింది. కంగారు పడుతూ మనోజ్ని హాస్పిటల్లో చేర్పించారా, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా అక్కడే ఉన్నాడా, నేను చూడటానికి రావచ్చా అని ఆదుర్దాగా అడిగిందామా.
ఆమెలోని కంగారు సెల్ ఫోన్లో కూడా స్పష్టంగా అర్థమై నివ్వెరపోయాడు సుధీర్. పూజితకి మనోజ్ అంటే అస్సలు పడదు అనుకున్నాడు. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా ఆమెకి ఇష్టం ఉండదని మనోజ్ పెళ్లి ప్రస్తావన తేకుండా ఫోన్ పెట్టేద్దాం అనుకున్నాడు. కానీ పూజితే ఆ పెళ్లి గురించి అడిగి ఆగిపోయింది అనగానే షాక్ అయిపోయింది. మనోజ్కి బాగలేదని చెప్తే చూడటానికి వస్తానంటుంది. కొంచెం పర్లేదులే, రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారంట అని ఆమెకు ధైర్యం చెప్తున్నట్లుగా అన్నాడు సుధీర్. నేను టెన్షన్ పడుతున్నానని నీతో చెప్పానా? అంత సీన్ లేదులే, కానీ నువ్వు 1 అవర్లో ఇక్కడికి రా, నేను రెడీ అయి ఉంటాను, హాస్పిటల్కి వెళ్దాం అని ఫోన్ కట్ చేసింది పూజిత. అంత సీనేమీ లేదు అంటూనే హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటూ అని ఆమె ఆర్డర్ చేసిన విధానానికి సెల్ ఫోన్ని మొహానికి ఎదురుగా పట్టుకొని దాని వంక చూస్తూ చిత్రమైన వంకర నవ్వుకు నవ్వాడు సుధీర్. సుధీర్ చెప్పింది వినగానే పూజిత వస్తానందా అంటూ బెడ్ మీద నుంచి గబక్కన లేచి కూర్చొని షాక్ అయి నమ్మసఖ్యం కానట్లుగా అడిగాడు మనోజ్. తల ఊపుతూ, నీకు ఏదో అయిందని టెన్షన్ పడుతుందిరా, నిన్నగాక మొన్న నిన్ను నన్ను పిచ్చతిట్లు తిట్టిందిరా బాబు. నీ ఊసెత్తితేనే బీపీ తెచ్చుకునేది, పీక పిసికి చంపేస్తాను అన్నట్లు చూసేది. ఇప్పుడేంట్రా ఇలా? పైగా నేను టెన్షన్ పడుతున్నాను అని నీతో చెప్పానా అని ఫోన్ కట్ చేసేసింది. ఈ అమ్మాయి ఎప్పుడెలా ఉంటుందో తెలుసుకోవటం చాలా కష్టం రా నాయనా అని తల పట్టుకున్నాడు సుధీర్. సుధీర్ చెప్తుంది మనసులోకి ఎక్కుతూనే మనస్ఫూర్తిగా హాయిగా నవ్వాడు మనోజ్. అప్పుడే రౌండ్ల కోసం ఆ స్పెషల్ రూమ్లోకి వచ్చిన డాక్టర్ గారు మనోజ్ నవ్వును చూసి ఆయన కూడా చిరునవ్వు నవ్వుతూ, ఓ వెరీ నైస్, నైస్ రికవరీ. రాత్రి నీ గురించి అందరూ ఎంతగా టెన్షన్ అయ్యారో తెలుసా అంటూ మనోజ్ పల్స్ చెక్ చేశారు. డాక్టర్ని చూసి మౌనం వహించాడు మనోజ్. డాక్టర్ గారు సుధీర్ వంక చూసి జస్ట్ ఏ మినిట్ అంటూ గది తలుపు వైపు చూపించారు. అర్థమైనట్లుగా వెంటనే ఆ గదిలోంచి బయటికి వెళ్ళాడు సుధీర్, ఏదో గుర్తొచ్చినట్లుగా. తలుపు దగ్గర ఆగి, నేను పూజిత వాళ్ళ ఇంటికి వెళ్ళి తనను తీసుకొస్తాన్రా అని మనోజ్తో చెప్పాడు సుధీర్. అలాగే అన్నట్లుగా తలూపాడు మనోజ్. డాక్టర్ గారు తల పంకిస్తూ చిన్నగా నిట్టూర్చి, ఇప్పుడు చెప్పు మనోజ్, నువ్వు యాంటీవైరల్ పిల్స్ హెవీ డోస్ ఎందుకు తీసుకున్నావు అని సూటిగా మనోజ్ కళ్ళలోకి చూస్తూ అడిగారు. ఆ ప్రశ్న వినగానే ఉలిక్కిపడి దాన్ని కవర్ చేసుకోవటానికి వెంటనే, ఏంటి డాక్టర్ అన్నాడు మనోజ్. అతనెంత కవర్ చేసుకుందామని చూసినా గొంతులో తడబాటు తెలుస్తూనే ఉంది. ఈరోజు మార్నింగ్ నీ మ్యారేజ్ అంట కదా, పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా అని మనోజ్ని చూస్తూ అడిగారు ఆయన. అలా సూటిగా చూస్తూ అడిగిన ఆయనతో కాదని వాదించలేక తలదించుకున్నాడు మనోజ్. నీకు ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని మీ వాళ్లతో చెప్పాలి, కానీ ఇలాంటి పనులు చేసి ఫూలిష్గా ప్రాణం మీదకు తెచ్చుకుంటావా అని మందలిస్తున్నట్లుగా అన్నారు ఆయన. తల అడ్డంగా ఊపాడు మనోజ్. వెంటనే, డాక్టర్ ఈ విషయం మా అని సందిగ్ధంగా ఆగిపోయాడు. ఐ నో ఇట్, మీ వాళ్ళకి చెప్పను, కానీ ఇక మీదట ఇలాంటి యూజ్లెస్ నిర్ణయాలు తీసుకోకు అని హెచ్చరించారు ఆయన. బుద్ధిగా తలాడించాడు మనోజ్. టేక్ కేర్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు డాక్టర్ గారు. రిలీఫ్గా బెడ్ మీద వాలిపోయాడు మనోజ్. ఆ రిలీఫ్ డాక్టర్ ఈ విషయాన్ని తన వాళ్లతో చెప్పను అన్నందుకు కాదు, తనని చూడటం కోసం పూజిత ఇక్కడికి రాబోతున్నందుకు. ఆ ఆనందంలో పడిపోయి తన చూడటానికి వచ్చిన సుందరరామరాజు గారిని అస్సలు పట్టించుకోలేదు అతను. మరో గంటకి సుధీర్ వెనుక హాస్పిటల్ రూమ్కి వచ్చింది పూజిత. డోర్ దగ్గర నుంచొని పూజితాన్ని చూడగానే మనోజ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఎవరు ఏమనుకుంటారో అని కూడా లేకుండా రెప్ప వాల్చకుండా ఆమెనే చూస్తున్నాడు అతను. మనోజ్తో ఏదో మాట్లాడుతున్న సుందరరామరాజు గారి కళ్ళు అతని కళ్ళ వెంట డోర్ వైపు చూశాయి. ఆయన కళ్ళకి అక్కడి నుంచున్న సుధీర్, ఆ పక్కనే పూజిత కనిపించారు. సుందరరామరాజు గారి చూపుల్ని గమనించి ఆయన పక్కన కూర్చున్న మనోజ్ వాళ్ళ అన్నయ్య శంకర్ కూడా తల తిప్పి చూశాడు. అక్కడ సుధీర్ కనపడటంతోనే లోపలికి రా సుధీర్ అంటూ కుర్చీలోంచి లేచాడు శంకర్. హాస్పిటల్ రూమ్లో ఎక్కువ మంది ఉండటం భావ్యం కాదు అనిపిస్తుంది. సుందరరామరాజు గారు కూడా లేస్తూ, ఓకే మనోజ్, టేక్ కేర్, వెళ్ళొస్తా. శంకర్, మిగతా విషయాలు మనోజ్ని ఇంటికి తీసుకొచ్చాక మాట్లాడుకుందాంలే, వెళ్ళొస్తానమ్మా అశ్విని అని పక్కనే నుంచున్న శంకర్ భార్య అశ్వినికి కూడా చెప్పారు. అలాగే అన్నట్లుగా తలూపిందామా. సుందరరామరాజు గారు ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళబోతూ పక్కగా నుంచొని ఉన్న సుధీర్ని, ఆ వెంటనే పూజితాన్ని చూశారు. అంతే, ఆయన బ్రుకుటి ముడిపడింది. కొన్ని సెకండ్లు ఆయన పూజితాని అలాగే చూస్తూ ఉన్నారు. ఆమెనలా పరీక్షగా చూస్తూనే ముందుకు కదిలారు ఆయన.
ఆయన వెంట శంకర్ కూడా బయటకు నడిచాడు. రారా సుధీర్, రా పూజిత, ఎలా ఉన్నావు అని ఎంతో హుషారుగా అన్నాడు మనోజ్. అతని హుషారుని వింతగా చూస్తూ కనుబొమ్మలు ముడేసింది అశ్విని. సుధీర్ని చూస్తూ పలకరింపుగా నవ్విందామా. ఆ వెంటనే పూజితాన్ని చూసి, మాకు తెలియకుండానే మా ఇంటికొచ్చి మాతో చెప్పకుండానే మా ఇంట్లోంచి వెళ్ళిపోయావా పూజిత అని నిలదీస్తున్నట్లుగా అడిగింది అశ్విని. ఆ మాటలకి కంగుతింది పూజిత. వెంటనే తప్పంతా నీదే అన్నట్లు ఆమె కళ్ళు మనోజ్ని చూశాయి. అతను వాళ్ల వదిన వంక కంగారుగా చూస్తూ, ఇప్పుడు అవన్నీ ఎందుకులే వదిన అని భయపడిపోయాడు. ఏదో తన మీద కన్సర్న్తో పాజిటివ్గా స్పందించి పూజిత తనను చూడటానికి వస్తే ఈ మాటల ధాటికి ఆమె ఎక్కడ నెగిటివ్గా మారిపోతుందో అని మనోజ్ భయం. అందులోనూ అశ్విని ఏదైనా సరే ముఖం మీదే మాట్లాడేస్తుంది. అందుకే అతనికి మరీ భయమేసింది. పూజిత, అసలు ఏం జరిగింది? నువ్వలా ఎందుకెళ్ళిపోయావు? ఎవరైనా ఏమైనా అన్నారా? అసలు ఏం జరిగిందో చెప్పు అంటూ గట్టిగా నిలదీసింది అశ్విని. మనోజ్ కళ్ళు మూసుకొని మనసులోనే దేవుడా అని తల మంచానికేసి కొట్టుకుంటున్నాడు. పర్వాలేదండి, ఇందులో చెప్పకూడదేం లేదు. నాకు ఎగ్జామ్స్, మీ ఇంట్లో పెళ్ళి కదా, ఆ హడావుల్లో అక్కడ ఉండటం డిస్టర్బెన్స్గా అనిపించింది. అలా అని మీకు చెప్తే మీరు ఫీల్ అవుతారేమోనని అంటూ అర్ధోక్తిలో ఆగిపోయిందామా. ఆ మాటలు విన్న మనోజ్ విస్తుపోతూ పూజిత వంక చిత్రంగా చూశాడు. ఆ రోజు రాత్రి తాను ఆమెను ముద్దు పెట్టుకున్న సీన్ అంతా పాస్ట్ ఫార్వర్డ్లో అతని కళ్ళ ముందు గిర్రును తిరుగుతూ కనిపించింది. మనోజ్ను చూసి మూతి తిప్పి, ఈ మనోజ్ నన్ను ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి అంటూ ఉంటాళ్లే అని, పరీక్షలు ఎలా రాశావు పూజిత అని అడిగింది అశ్విని. బాగా రాశానండి అంది పూజిత. పాటలు బాగా పాడతావని, ఓకర్ మ్యూజిక్లో డిప్లొమా చేస్తున్నావని సుధీర్ చెప్పాడు. మరి నువ్వు పాట పాడి ఎప్పుడు వినిపిస్తావు అంది అశ్విని. ఆమె ప్రశ్నలకి మనోజ్కి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. నాకు బాగాలేదని నన్ను చూడటం కోసం పూజిత వస్తే నన్ను చూడనివ్వకుండా, నాతో మాట్లాడనివ్వకుండా వదిన సోది ప్రశ్నలన్నీ వేసి చంపేస్తుందేంటి అని మనసులో విసుగ్గా అనుకుంటూ అశ్విని వంక పూజిత వంక చూస్తూ ఉండిపోయాడు మనోజ్. వాళ్ళని చూస్తున్న పూజిత వాళ్ళు గది బయటకు వెళ్ళంగానే ఆమె కూడా వాళ్ల వైపు అడుగులు వేసింది. ఏదో అంటున్న మనోజ్ మాటలు లీలగా వినిపిస్తున్నాయి. ఆమెకు తెలియకుండానే వాళ్లను అనుసరిస్తూ క్యారిడార్లోకి వచ్చిందామ. గబగబా సుధీర్ పక్కకు వెళ్ళి ఆమె కూడా వాళ్లతో నడుస్తుంది. ఆపరేషన్లు చేయబడిన వాళ్ళు, ఇంకొందరు పేషెంట్లు వాళ్ళ వారి సాయంతో బాల్కనీలో నిదానంగా నడుస్తున్నారు. వాళ్ళని గమనిస్తూ నడుస్తోంది పూజిత. మనోజ్ తల తిప్పి పూజితాన్ని చూశాడు. ఒక్కరంగు చుడీదార్లో ఎప్పటికంటే తెల్లగా కనిపిస్తూ ఆహ్లాదంగా ఉన్న పూజిత ముఖాన్ని చూడగానే మనోజ్ కళ్ళు ఆనందంతో వెలిగాయి. అశ్వని పూజితాల సోది మీటింగ్ చెడగొట్టాలి అని అతను వేసిన ప్లాన్ సక్సెస్ అయినందుకు లోపలే మహదానందపడిపోయాడు. ఒక ప్లాన్ విజయవంతం అవడంతో మరో ప్లాన్ అతని బుర్రలోకి వచ్చింది. తల పక్కకు తిప్పి సుధీర్ వంక చూస్తూ, నేను మెల్లగా నడుస్తాను కానీ దాహంగా ఉంది, రూమ్లో కూలింగ్ వాటర్ లేదు, కొంచెం బయటకెళ్ళి వాటర్ బాటిల్ పట్టుకోనరా సుధీర్ అన్నాడు మనోజ్. అలాగేరా, జాగ్రత్తగా తూలుతావేమో అని చెప్పి కిందకు దిగే మెట్ల వైపు వెళ్ళాడు సుధీర్. పూజిత తల వెనక్కి తిప్పి బయటకు వెళ్తున్న సుధీర్ వంక చూసి మళ్ళీ మనోజ్ వంక తిరిగేసరికి ఆ సెకండ్ల సమయంలోనే మనోజ్ పూజితకి ఎదురుగా వచ్చేసి ఉన్నాడు. ఈ హఠాత్ పరిణామ చర్యకి ఆశ్చర్యపోయిందామా. ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తూ మరింత దగ్గరగా వచ్చాడు మనోజ్. కళ్ళు చిట్లించి సీరియస్గా ఏదో అనబోయింది పూజిత. రెప్ప వాల్చకుండా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, పూజిత, ఐ లవ్ యూ సో మచ్ అని గబుక్కున అనేశాడు మనోజ్. హఠాత్తుగా విన్న ఆ మాటలకి కిందురాలైపోయి ఒక్క క్షణం మాటలు రానట్లుగా ఉండిపోయింది పూజిత. ఆ వెంటనే తేరుకొని కోపంగా మనోజ్ని చూస్తూ, నువ్వింకా అలాగే ఉన్నావా? ఛ, నీకేమైందో అని నా టైం వేస్ట్ చేసుకొని నేను చూడటానికి వచ్చాను చూడు, నాది తప్పు. ఓ పక్కన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ ఇంకో అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు, తిన్నది అరక్క వాంతులు చేసుకొని పెళ్ళాగిపోయి మంచం మీద పడ్డావు, అయినా బుద్ధి కూడా లేకుండా మరో అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నావు. నువ్వింతేనా స్టూపిడ్ ఫెలో, ఇంకోసారి నీ ముఖం నాకు చూపించకు అని ఆవేశంగా తిట్టేసి గబగబా మెట్ల వైపు వెళ్ళిపోయింది పూజిత. తన రెండో ప్లాన్ ఇలా బెడిసికొట్టాన్ని ఊహించిన వాళ్లాగా పూజిత వెళ్ళిన వైపే షాకే చూస్తూ ఉండిపోయాడు మనోజ్. పూజిత తిట్టిన మాటలే చెవుల్లో గింగురుమంటూ ఉంటే
సుధీర్ వచ్చి పిలిచినా కూడా చెమిటివాళ్లాగా ఉండిపోయాడు. మనోజ్ బొమ్మలా ఉండిపోవటం చూసి తాను తెచ్చిన వాటర్ బాటిల్లోని చల్లని నీళ్లని దోసిట్లో పోసుకొని మనోజ్ ముఖం మీదకి గట్టిగా విసిరికొట్టాడు సుధీర్. అంతే, కూలింగ్ నీళ్లు చెళ్ళును ముఖాన్ని తాకటంతో తుడుచుకొని అటూ ఇటూ చూశాడు మనోజ్. అతని ఉలికిపాటికి ఫక్కు నవ్వుతూ పూజిత ఏదిరా అని అడిగాడు సుధీర్. అసలే పూజిత వెళ్ళిపోయిందని బాధపడుతుంటే దానికి తోడు నవ్వుతున్న సుధీర్ని చూడగానే మనోజ్లో కోపం రెట్టింపైపోయింది. నాకు తెలీదు, ఎక్కడుందో ఆవిడగారికే ఫోన్ చేసి అడుక్కో అని కసిగా చెప్పి గోడని ఆసరా చేసుకుని నడుస్తూ రూంలోకి వెళ్ళిపోయాడు మనోజ్. మనోజ్ పిచ్చిగా అరవటం చూశాక వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏదో అయింది అనుకున్నాడు సుధీర్. అందుకే పూజితకి ఫోన్ చేయటానికి ధైర్యం చాలలేదు. అయినా ఆమెని ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకొని భయంగానే పూజితకి ఫోన్ చేశాడు. సుధీర్ హలో అనకుండానే నీ ఫ్రెండ్ని ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పు, నాతో పెట్టుకుంటే హాస్పిటల్లో బెడ్ మీద ఆ మాత్రం కూడా ఉండడు అని చెప్పు, నేను ఇంటికి వెళ్తున్నా, బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది పూజిత. పూజిత హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది అన్నదానికంటే ఇంకో కొత్త విషయం అర్థమైంది సుధీర్కి. పూజిత మనోజ్లు ఉప్పు నిప్పు లాంటి వాళ్ళు, వీళ్ళిద్దరే కలిస్తే మంటలు రేకటం ఖాయం. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ వీళ్ళిద్దరినీ ఒంటరిగా కలవనివ్వకూడదు అని గట్టిగా నిశ్చయించుకున్నాడు సుధీర్. హాస్పిటల్ నుంచి పూజిత ఒక్కతే ఇంటికి తిరిగి రావడంతో సుధీర్ రాలేదా, భోజనానికి వస్తా అన్నాడుగా అడిగింది క్రాంతి. వాడికి భోజనం దండగా, ఎక్కడో ఓ చోట ఏదో గడ్డి తింటాళ్లే, నా కడుపు కాలిపోతుంది, త్వరగా అన్నం పెట్టు అని రుసరుసలాడుతూ అంది పూజిత. అయితే మనం ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళొద్దా అని డల్గా అడిగింది క్రాంతి. అబ్బా బుర్ర తనకే, వెళ్దాంలే, ముందు అన్నం పెడతావో పెట్టవా అని గట్టిగా అరుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది పూజిత. గ్యాలరీకి వెళ్దాము అనడంతో హుషారుగా వంటగదిలోకి పరిగెత్తింది క్రాంతి. ఇద్దరూ భోంచేసి 4 గంటలవుతుంటే ఆటోలో తుమ్మలపల్లి కళాక్షేత్రంకు వెళ్లారు. మధ్యాహ్నపు ఎండ ఇంకా తగ్గకపోవడంతో గ్యాలరీలో సందర్శకులు పట్టుమని 10 మంది కూడా లేరు. ఎంట్రన్స్లోనే కూర్చొని ఉన్నాడు సుధీర్. పూజిత క్రాంతిలను చూసి నవ్వుతూ లోపలికి ఆహ్వానించాడు. వాళ్ళిద్దరూ లోపలికి వచ్చి హాల్ని పరిశీలిస్తూ ఉంటే, రండి నా పెయింటింగ్స్ చూపిస్తాను అని ముందుకు నడిచాడు. అతను చెప్పిన దాన్ని చెయ్యను అన్నట్లుగా బొంగమూతి పెట్టుకొని అలకగా అక్కడే కుర్చీలో కూర్చుంది పూజిత. ఆమె వంక ఓ సెకండ్ చూసి ఇప్పుడు పూజిత తన మాట వినదు అనుకుంటూ, నువ్వు రా క్రాంతి, ఆర్ట్స్ చూద్దుగాని అంటూ ముందుకు నడిచాడు. ఎంట్రన్స్లో ఉన్న కౌంటర్ దగ్గర కూర్చొని వాళ్ళిద్దరినీ చూస్తుంది పూజిత. సుధీర్ లోపలికి వెళుతూ అక్కడున్న హెల్పర్తో ఏదో చెప్పాడు. హెల్పర్ పూజితకి చల్లని కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాడు. క్రాంతికి పెయింటింగ్స్ చూపిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాడు సుధీర్. అతను వేసిన భిన్నమైన వర్ణ చిత్రాలని, అందరూ బాగున్నాయని మెచ్చుకున్న వాటిని, అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన తైలవర్ణ చిత్రాలని ఒక్కొక్క దాన్ని చూపిస్తూ వాటిలో నిగూఢంగా ఉన్న అర్థాన్ని, తన భావాన్ని వివరించి చెప్తున్నాడు సుధీర్. అక్కడ కూర్చున్న పూజిత చెవుల్లో మాత్రం మనోజ్ చెప్పిన మాటలే తిరుగుతూ ఉన్నాయి. ఆమెకి అతి సమీపానికొచ్చి కళ్ళల్లోకి గాఢంగా చూస్తూ ఐ లవ్ యూ పూజిత అని చెప్పిన మనోజ్ మాటలు ఆమె మనస్సును కుదురుగా ఉంచటం లేదు. ఏమీ మాట్లాడబుద్ధి కావటం లేదు, మరేమీ చూడబుద్ధి వినబుద్ధి కావటం లేదు. ఆ మాటలు వింటున్న క్షణంలో మనోజ్పై కలిగిన కోపం ఇప్పుడు లేదు పూజితలో. ఆమె మనస్సు రకరకాల ఉద్వేగాలతో మునిగి తేలుతోంది. హాస్పిటల్లో జరిగిన దానికి ఆలోచనలో మునిగిపోయిన పూజితకి తన సెల్ ఫోన్ మోగటం కూడా వినిపించలేదు. ఆరోహణలో పెరుగుతూ ఉండే ఆ రింగ్ టోన్ ఆమెని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. మనోజ్ తలుపుల్లోంచి బయటకొచ్చి ఫోన్ తీసి చూసిందామా. అది ఆమె తండ్రి రాఘవ నుంచి. వెంటనే ఫోన్ కాల్ ఓకే చేసి హలో నాన్నా అందామా. కూతురు గొంతులో ఏదో తేడా వినిపించి, ఏరా తల్లి ఎలా ఉన్నావు, పడుకున్నావా అడిగాడు రాఘవ తత్తరపడుతూ. లేదు నాన్న అందామా. ఇంట్లో లేను, చెప్పానుగా మీకు, ఈ పూట సుధీర్ అనే గ్యాలరీ ఉందని అంది పూజిత. అవును, పెద్దమ్మ కూడా అంది. అయితే గ్యాలరీ దగ్గర ఉన్నావా అన్నాడాయన. ఎలా ఉంది మీ కాశీయాత్ర అడిగింది పూజిత. ఆ మాట విని బరువుగా ఊపిరి పీలుస్తూ, మీ అమ్మే ఉంటే బాగుండేది అనిపించిందిరా అని నిదానంగా అన్నాడాయన. చనిపోయిన తల్లి గురించి ఇప్పటికీ తండ్రి చింతిస్తున్నాడు అని అర్థమవగానే పూజిత మనస్సు అదోలా అయిపోయింది. నాన్నా
అని ఆప్యాయంగా పిలిచి ఆవిడ మనల్ని కాదు అనుకుని వెళ్ళిపోయినా నువ్వు ఆవిడ్ని మర్చిపోవా అని అడిగింది. ఎలా మర్చిపోతాన్రా, పెళ్ళంటే నూరేళ్ల బంధం తల్లి. ఈ ప్రపంచంలో ఎందరో కోటాను కోట్ల మంది ఉండగా ఇద్దరు మనుష్యులు మనసులు మాత్రమే కలవటం, ప్రతి క్షణం ఒకరి కోసం ఒకరుగా కలిసి బతకటం అద్భుతమైన బంధం రాది. ఆ బంధం వయసులో ఉన్నప్పటికంటే వృద్ధాప్యం మనిషిని కృంగదీసేటప్పుడే ఇంకా ఎక్కువ బలపడుతుందిరా అని స్వగతంగా చెప్పాడాయన. ఇప్పుడు నీకంత వృద్ధాప్యం రాలేదులే అని కోపంగా కసిరి ఆ వెంటనే నాన్నా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా అని అడిగింది పూజిత. ఆమె మాటలకి బదులుగా గట్టిగా నవ్వి అల్లుణ్ణి బతకాల్సిన వయసులో ఆలిని వెతుక్కోమంటున్నావా అని చమత్కరిస్తూ అన్నాడు రాఘవ. నిన్ను ఎప్పుడో పెళ్లి చేసుకోమని చెప్పానా? అప్పుడేమో ఆ వచ్చిన ఆవిడ నన్ను సరిగ్గా చూడదు అని, నన్ను నేను బాగా చూసుకోగలిగినప్పుడు పెళ్లి చేసుకుంటాను అని అన్నావుగా. ఇప్పుడు నా పనులన్నీ నేనే చూసుకుంటున్నాను, మరి నువ్వు పెళ్లి చేసుకో అని ఎప్పటివో తండ్రి మాటల్ని గుర్తు చేస్తూ అంది పూజిత. అప్పుడేదో ఆ సమయానికి అలా చెప్తే నువ్వు వింటావని అన్నాను. నాకు ఆ ఉద్దేశం అస్సలు లేదురా, వదిలేయ్ అన్నాడు రాఘవ. వయసులో ఉన్నప్పటికంటే వృద్ధాప్యంలోనే ఆ బంధం ఎక్కువగా అవసరమన్నావుగా. ఇప్పుడు పెళ్లి చేసుకో నాన్న, ప్లీజ్ నా కోసం చేసుకో, అప్పుడైనా నువ్వు అమ్మను మర్చిపోతావు అని గారాబంగా అంది పూజిత. ఆ విషయాలన్నీ వదిలేయరా, ఇప్పుడు అనవసరంగా వాదించి నన్ను విసిగించుకు అని అసహనంగా అన్నాడు రాఘవ. అసలే మనోజ్ ఆలోచనలతో అస్తవ్యస్తంగా ఉన్న పూజితకి ఎప్పుడూ గారాబం చేసే తండ్రి అలా విసుక్కోవటంతో పూజిత కళ్ళల్లో గిర్రు నీళ్లు తిరిగాయి. బొంగమూతి పెట్టి ఛ, ఎప్పుడు ఇలానే అంటావు, నేనేం తప్పు మాట్లాడాని? నిన్నంతగా విసిగిస్తున్నానా? అంతేలే, నన్ను ఇంకా చిన్నపిల్లగానే చూస్తున్నావు, నాకేం తెలియదు అనుకుంటున్నావు అని అలకతో కోపంగా ఫోన్ కట్ చేసింది పూజిత. అవతల రాఘవ ఆశ్చర్యపోయాడు. ఇన్నేళ్లలో పూజిత ఎప్పుడూ ఆయన మీద ఇంత కోపాన్ని చూపలేదు, ఇలా ఫోన్ కట్ చేయలేదు. ఇప్పుడు తనేమన్నాడా అంత కోపం? పిల్లల్లాగే చూస్తున్నావు అంటుందేంటి అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు రాఘవ. 5 నిమిషాలకి మళ్ళీ పూజితే ఫోన్ చేసి సారీ నాన్న అని బుజ్జగిస్తున్నట్లుగా చెప్పింది. ఎందుకురా సారీ, ఏం చేశావని అని కూతుర్ని అడిగాడు రాఘవ. నిన్ను విసిగించి ఫోన్ కట్ చేశానుగా అని మనస్ఫూర్తిగా చెప్పింది పూజిత. నిజంగానే విసిగించానా అని నవ్వుతూ అన్నాడు రాఘవ. ఏమో, విసిగించాను అన్నావుగా, అందుకే సారీ అని అలకగా చెప్పింది. అమాయకత్వం నిండిన ఆమె మాటలు ముద్దుగా అనిపిస్తుంటే నవ్వేశాడు రాఘవ. నవ్వుతూనే నేను ఏదంటే అది కరెక్టేనా? నువ్వేం విసిగించలేదమ్మా తల్లి, నేనే విసుక్కున్నాను. మీ అమ్మని కూడా ఇలాగే విసుక్కొనుంటాను, అందుకే తను అంటూ ఇక మాటలు పెగల్లేదు రాఘవకి. మాట్లాడలేకపోయాడు. ఇదిగో ఇలా మాట్లాడితే మళ్ళీ ఫోన్ కట్ చేస్తాను. అయినా ఏంటి నాన్నా, ఎప్పుడు నన్ను ఏడవద్దు అని చెప్పేవాడివి, నువ్వే ఇలా అయిపోతే ఎలాగా అంది పూజిత. లేదులేరా, నేనేం బాధపడటం లేదు, తను కూడా నా పక్కన ఉంటే బాగుండేది అనిపించింది. ఇందాక పెద్దమ్మ పెదనాన్న ఆ రోజుల గురించి మాట్లాడితే ఏదో గుర్తొచ్చి అలా అనిపించింది అంతే అన్నాడాయన. ఆయనలోని పాత గాయం రేగటానికి కారణం అర్థమై మౌనంగా ఉండిపోయింది పూజిత. కొన్ని క్షణాలకి ఆయనే అందులోంచి తేరుకుంటూ సర్లే ఇవన్నీ కాదు కానీ ఇక్కడ కాశీలో గంగమ్మ తల్లి ఎంత బాగుందో తెలుసా? ఈ నీటిలో ఏదో మహత్యం ఉందిరా. మనుషులం ఇంత కలుషితం చేస్తున్నా ఒడ్డమ్మట ఎక్కడా ఈగలు గాని దోమలు గాని లేనే లేవు. ఈ గుడులు ఎంత బాగున్నాయో. గంగా నీటిలో ఒక రాతి గుడి ఉంది, అందులో కూర్చుంటే అసలు ఏ ఆలోచనలు రావటం లేదు తెలుసా అని వారణాసిలోని విశేషాల్ని చాలా ఆశ్చర్యపోతూ వివరించి చెప్పాడాయన. అయితే నువ్వు కాశీ నుంచి రిటర్న్ ట్రైన్ ఎక్కే వరకు ఆ రాతిగుళ్ళోనే కూర్చో, ఏ ఆలోచన రాకుండా ప్రశాంతంగా ఉంటావు అని వెంటనే అంది పూజిత. కూతురి మాటలకి ఆమె అన్న విధానానికి ఒక్కసారి బిగ్గరగా నవ్వేశాడు రాఘవ. నవ్వి నవ్వి సరే గాని నువ్వెలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అడిగాడు. బాగున్నాను, ఈ సమ్మర్లో మా ఫ్రెండ్స్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అవుతున్నారు, నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నానా అని గారాబంగా అడిగింది పూజిత. నీ ఇష్టంరా, నేర్చుకో అని చెప్పి అప్పుడే భాస్కర్రావు రావటంతో ఇదిగో పెదనాన్న వచ్చారు మాట్లాడు అంటూ సెల్ ఫోన్ని భాస్కర్రావుకి ఇచ్చాడు రాఘవ. మరో 4 నిమిషాలు పెద్దనాన్న భాస్కర్రావుతో పెద్దమ్మ భవానీతో మాట్లాడి
ఇక ఉంటాను అని చెప్పింది పూజిత. వాళ్లతో మాట్లాడిన తర్వాత పూజిత మనస్సు కొంచెం తేలికైంది. మనోజ్ ఆలోచనల కలవరం, అతని మాటలు కలిగించిన పరధ్యానం కొంచెం తగ్గాయి ఆమెలో. రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకొని అటూ ఇటూ చూసింది. ఏమీ తోచక కౌంటర్లో ఉన్న విజిటర్స్ పుస్తకం తెరిచి విశ్రాంతిగా కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంది. గ్యాలరీకి ఎవరెవరు వచ్చి చూశారా అనుకుంటూ విజిటర్స్ పుస్తకంలోని సంతకాల్ని, వాటి పక్కనే రాసి ఉన్న అడ్రస్లని చూస్తోంది పూజిత. సరిగ్గా అప్పుడే, ఎక్స్క్యూజ్ మీ, ఇది సుధీర్ గారి ఆర్ట్స్ గ్యాలరీనే కదా అని మర్యాదపూర్వకమైన గొంతుతో వినిపించిన ప్రశ్నకి పుస్తకంలో నుంచి తలెత్తి చూసింది పూజిత. నుదుటిన కుంకుమ బొట్టు, శరీరాన్ని నిండుగా చుట్టి ఒద్దిగ్గా పట్టుకుని నిలబెట్టినట్లుగా ఉన్న చందేరి కాటన్ చీర, చేతులకి నిండుగా మట్టి గాజులు. ఆ ఆహార్యాన్ని చూస్తూనే, అవును, సుధీర్ గారు పెయింటింగ్స్ గ్యాలరీనే, ప్లీజ్ కమ్ అని ఆహ్వానించింది పూజిత. ఆ వచ్చిన ఆమె వస్త్రధారణ పెద్దవాళ్లదిలా ఉన్న ముఖం చూస్తే మాత్రం ఆమెది చిన్న వయసే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆమె ముఖంలో ఏదో ప్లెజర్ కనిపిస్తూ ఉంటే రెప్ప వాల్చకుండా ఆమె వంకే చిత్రంగా చూసింది పూజిత. ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్లుగా, మీకు పెయింటింగ్స్ అంటే ఇష్టమా, మీ పేరు అంటూ విజిటర్స్ బుక్ ముందుకు జరిపి పెన్నిచ్చింది. ఆమె చిన్నగా తలూపుతూ పుస్తకంలో నేమ్ అని ఉన్న కాలం దగ్గర తనుష అని రాసింది. ఆ అక్షరాల వంక చూస్తూ చదివి, తనుష, నైస్ నేమ్ అంది పూజిత. చిన్నగా నవ్వి గ్యాలరీ లోపలికి వెళ్ళింది తనుష. రాయంచలా గంభీరంగా లోపలికి వెళుతున్న తనుష వెంట కీ ఇచ్చిన బొమ్మలా కదిలింది పూజిత. గోడలకు ఆనించి ఉంచిన నిలువెత్తు పెయింటింగ్ని పరిశీలనగా చూస్తున్న తనుష పక్కకు వచ్చి నుంచుందామా. పక్కకు వచ్చిన పూజితను చూసి, మీ పెయింటింగ్స్ ఉన్నాయా ఇక్కడ, మీ పేరు అని గౌరవం ఉట్టిపడేలాగా అడుగుతూ ముందుకు నడిచింది తనుష. నా పేరు పూజిత, నా పెయింటింగ్స్ ఇక్కడ ఏమీ లేవు, నాకు పెయింటింగ్ రాదు కూడా, ఇది మా అన్నయ్య సుధీర్ అన్నయ్య వేసిన పెయింటింగ్స్ అంటూ వెళుతున్న తనుషని అనుసరించింది పూజిత. పూజిత మాటలు వినటంతోనే ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగింది తనుష. పూజిత వంక చూస్తూ, సుధీర్ అన్నయ్య, సుధీర్ నీకు, సారీ, సుధీర్ గారు మీకు అన్నయ్య, ఆయనకి చెల్లెళ్ళున్నారా అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమె వంక అంతకన్నా ఆశ్చర్యంగా చూసి, మీకు మా అన్నయ్య తెలుసా అని వెంటనే అంది పూజిత. కొంచెం తడబడుతూ, ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాంలే అని అటూ ఇటూ చూస్తూ సందిగ్ధంగా చెప్పింది తనుష. నిజమా, మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, పిలుస్తానుండండి అంటూ ముందుకు వెళ్ళబోయింది పూజిత. గబుక్కున పూజిత రెక్కను పట్టుకుని ఆపి, ప్లీజ్ వద్దు అంది తనుష. నొసలు ముడిచి, ఏం అంటూ తనుష వంక చూసింది పూజిత. ఎప్పుడో చిన్నప్పుడు తెలుసు, సుధీర్ ఇప్పుడు గుర్తుపట్టాడో లేదో అందామా. కనుబొమ్మలెత్తి తనుష వంక చిత్రంగా చూసింది పూజిత. సరే రండి, చిన్నప్పుడు ఎప్పుడో చూశానంటున్నారు కదా, కనీసం మా అన్నయ్య అయినా మీకు చూపిస్తాను. తనుష చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. తనుష చూపుల్లో ఆశ్చర్యం కంటే ఎక్కువ పరిశీలన ఉంది. ఆ పెయింటింగ్స్లో ఉన్న అసలు భావాన్ని, అది గీసేటప్పుడు సుధీర్ ఎలాంటి మానసిక సంచలన స్థితిలో గీశాడు అన్నట్లుగా వాటిలోని గీతని పరీక్షగా చూస్తుంది తనుష. పూజిత పెయింటింగ్స్ని చూస్తూ అప్పుడప్పుడు తనుషని గమనిస్తోంది. ఆమె ఒక్కో పెయింటింగ్ దగ్గర కొన్ని నిమిషాలు ఆగి దానిలోని అణువణువును అంతసేపు చూస్తూ ఉంటే పూజితకి అనుమానం పెరిగిపోయింది. సరిగ్గా అప్పుడే క్రాంతికి గ్యాలరీ మొత్తం చూపించి ఆమెతో మాట్లాడుతూ వెనక్కి వస్తున్నాడు సుధీర్. అతని గొంతు వింటూనే ఒక్కసారిగా తల విప్పి సుధీర్ని చూసింది తనుష. అతను ఆమెను చూడబోయేలోపు తలదించేసుకుంది. కను చివర్ల నుంచి ఆమెను చూస్తూ వచ్చిన సుధీర్ ఆమె పక్కనే పూజిత నుంచోనుండటంతో, ఏంట్రా మీ ఫ్రెండా అని అడుగుతూ పూజిత దగ్గరకు వచ్చాడు. తనుష వెంటనే పూజిత కళ్ళకు చూసింది. ఆమె కళ్ళల్లో చెప్పొద్దు అన్న భావన కనిపించి నిలువుగా తల ఊపింది. వెంటనే సుధీర్ వైపు చూస్తూ కంగారుగా అడ్డంగా తలూపేసింది. పూజిత రకరకాలుగా తలూపటం చూసి నవ్వుతూ తనుష వంక చూశాడు సుధీర్. ఆ మరుక్షణమే అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అసంకల్పితంగా తనుష వైపు అడిగేశాడతను. సుధీర్ మీద నుంచి ఆమె చూపుని తనుష వైపుకి తిప్పింది పూజిత. సుధీర్ తీక్షణంగా చూస్తూ మరో అడుగు తనుష దగ్గరికి వేశాడు. అప్పుడే సడన్గా తనుష తలెత్తి సుధీర్ కళ్ళల్లోకి సూటిగా చూసింది.
ఇద్దరూ ఒకరినొకరు కళ్ళల్లోకి చూసుకుంటూ ఎదురెదురుగా అతి దగ్గరగా ఉన్నారు. పూజిత వాళ్ళిద్దరికీ మధ్యలో కొంచెం ఎడంగా త్రిభుజాకారంగా ఉంది. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటున్న వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తుంది పూజిత. తనూషని పోల్చుకున్న సుధీర్ కళ్ళు అపనమ్మకంతో పెద్దవయ్యాయి. వెంటనే గుర్తుపట్టిన వాళ్ళలాగా నువ్వు నువ్వు తనూష తనూష కదూ అని సంభ్రమంగా అన్నాడు. ఓ అందమైన చిరునవ్వు తనూష కళ్ళల్లోంచి బుగ్గల్ని తాకుతూ ఆమె పెదవులపైకి చేరింది. అతని గుండెల్లోని జ్ఞాపకాల్ని వెలికి తీసేలాగా గుంభనంగా నవ్వుతూ గుర్తుపట్టావా అందామా. ఆమె అలా అడగగానే ఉబ్బి తబ్బిబ్బైపోయాడు సుధీర్. చేతిని క్రాఫ్ మీదుగా మెడ మీదకు తీసుకెళ్ళి తల పైకెత్తి సీలింగ్ వంక చూసి మళ్ళీ ఆమె వంక చూస్తూ, హే రియల్లీ నువ్వు తనూషవేనా? నిజంగా తనూషవేనా? అస్సలు నమ్మలేకపోతున్నాను. ఓ గాడ్, ఎలా ఉన్నావు? ఏమైపోయావు అని పట్టలేని ఆనందంతో గబగబా అడిగాడతను. బావున్నాను అన్నట్లు కళ్ళు మూసి మౌనంగా తలోపింది తనూష. వెంటనే సుధీర్ ఏదో సందేహం వచ్చిన వాళ్లాగా చూపుల్ని గబుక్కున తనూష పాదాల వైపుకు పోనిచ్చాడు. సుధీర్నే గమనించి చూస్తున్న పూజిత కూడా తనూష కాళ్లవైపు చూసింది. తనూష కాలి వేళ్లని కొంచెం కూడా కనపడనీయకుండా ఉన్న కాటన్ చీర కుచ్చుళ్ళు పెద్ద రాతి ప్రహరీ గోడల్లా కనిపించాయి వాళ్ల కళ్ళకి. తనూషకి పెళ్ళయిందో లేదో తెలుసుకోవటానికే సుధీర్ తనూష కాళ్లవైపు చూశాడు అని గ్రహించింది పూజిత. తర్వాత రా తనూష, నా ఆర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు సుధీర్. వద్దు, నా కళ్ళు చూసిన వాటిని నా మనస్సు ఎనలైజ్ చేసుకుంటుంది అని స్థిరంగా చెప్పింది తనూష. ఆ సమాధానానికి నివ్వెరపోయింది పూజిత. ఇట్స్ ఓకే, నువ్వే చూడు అంటూ పెయింటింగ్స్ వైపు చూపించాడు సుధీర్. ఓకే సుధీర్ అని చెప్పి పెయింటింగ్స్ ఉన్న గోడ వైపు ముఖం తిప్పింది తనూష. వాళ్ళ ముగ్గురు మధ్య జరుగుతున్న సంభాషణకి కొంచెం అంతరాయం వచ్చినట్లుగా తోచి తనకిదే అవకాశం అన్నట్లుగా, పూజిత మనం ఇంటికెళ్దామా అంది క్రాంతి. సుధీర్ తనూష మధ్యలో ఏదో ఉందని అనిపిస్తుంది పూజితకి. అదేంటో తెలుసుకోకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదామకి. అందుకే ఇంటికెళ్ళి ఏం చేస్తానులే, బోర్, ఇక్కడే ఇంకాసేపు ఉందాం అంది. అసలు గ్యాలరీకి రాను రాను అన్న పూజిత ఇప్పుడు గ్యాలరీ నుంచి ఇంటికి రాను అంటూ ఉంటే వింతగా చూసింది క్రాంతి. పెయింటింగ్స్ చూసి వస్తుందేమో అనుకుంటూ సర్లే త్వరగా చూసిరా అని చెప్పి ఎంట్రన్స్ వైపు నడిచిందామా. తనూష ఒక్కో అడుగు వేస్తూ చిత్రాలను చూసుకుంటూ ముందుకెళ్తోంది. సుధీర్ వస్తున్న విజిటర్స్ని చూసి వాళ్ళకి ఎదురు వెళ్ళాడు. తనూష నుంచి ఇంకేదో తెలుసుకోవాలి అన్నట్లుగా ఆమె వెనక్కి కదిలింది పూజిత. మరో గంటకి అన్ని పెయింటింగ్స్ చూడటం పూర్తయిపోయి విసురుగా కౌంటర్ దగ్గరకు వచ్చింది తనూష. ఆమెకి పెళ్లి కాలేదు అన్న రహస్యాన్ని తానుగా కనిపెట్టి తెలుసుకున్న గర్వాతిశయంతో విజేతల తనూష వెనకే వచ్చింది పూజిత. ఆమె కోసం అప్పటి వరకు అక్కడే ఎదురు చూస్తూ కూర్చున్న క్రాంతి కుర్చీలోంచి లేచి నుంచుంది. వడివడిగా వెళ్ళబోతున్న తనూషని తను అని పిలిచాడు సుధీర్. ఆగి చూసిందామా. నా మీద నీ ఫీలింగ్, అదే నా పెయింటింగ్స్ మీద నీ ఫీలింగ్ అంటూ టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని ఆమె వైపుకు జరిపాడు. సీరియస్గా సుధీర్ వంక చూసి పుస్తకాన్ని లాక్కున్నట్లుగా తీసుకుందామా. పిచ్చి గీతలేవో గెలుకుతున్నట్లుగా ఆమె పెన్ను అతివేగంగా కదిలింది. ఇందాకట సుధీర్ కనిపించగానే ఆమె ముఖంలో కనిపించిన ప్రసన్నత ఇప్పుడు ఏ కోసానా లేదు. ఆమెలో వ్రాయటం అవగానే పుస్తకాన్ని మూసి అతని ముఖాన విసిరికొట్టినట్లుగా టేబుల్ మీదకి గిరాటేసి గబగబా వెళ్ళిపోయింది తనూష. మనోజ్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. అతన్ని చూడటానికి ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉండటంతో వాళ్ల కోసం వంట చేయించడంలో మునిగిపోయింది అశ్విని. మనోజ్ అన్నయ్య శంకర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బామ్మ కర్పూర కళాదేవి ఏదో పారాయణం చదువుకుంటుంది. మొన్నటి వరకు ఇంట్లో సందడిగా తిరిగాడిన మనోజ్ మిత్రులు కానీ బంధువులు కానీ ఎవ్వరూ లేరిప్పుడు. నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ ఆత్రం పెళ్లి కొడుకుని కంటిన్యూ చేద్దామండి.